కంపెనీ చేయడం తెలుసుకోవాలి. వారు ఈరోజు విద్యార్థులు ఎట్లా ఉండాలి, విద్యార్థులు ఫ్యూచర్ ఎట్లా ఉండాలి దాని విషయంలో వారు ప్లాన్ చేస్తారు. భారత జాతి నాది నవ భారత వీర కిశోరనే, ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి, ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మములు. ఓ భారత భారతి అందుకున బొమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. శోణితలంబునన్నుదురు సోకగముక్తిను తింతు, సైకత శ్రోనికి చెంచరీక చయ సుందర వేనికి, రక్షిత అమర శ్రేనికి తోయజాత భవ చిత్త వశీకరణైకవానికి వానికి, అక్షదామ శుకవారిజ పుస్తకరమ్యపానికి, శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార, తుషార పేన రజతాచల కాశ పనీష కుంద మందార, సుధాపయోధి సితతామ తామర సామర వాహిని, శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతి. భారత భారతి శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ, ప్రియాతి ప్రియమైన విద్యార్థులందరికీ ఈ సాయంకాల శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఇది చక్కటి సమయం. మీరంతా పిల్లలు. బాల్యమురా అమూల్యమురా, మళ్ళీ తిరిగి రాని కాలమురా, ఆటలెన్ని ఆడినా పాటలెన్ని పాడినా, అల్లరెంత చేసినా అందమే అందము, చీకు చింతలేని బరువు బాధ్యతలెరుగని బాల్యమే అమూల్యము. ప్రతి మనిషి జీవితంలో అపురూపమైనది బాల్యం. ప్రతి ఒక్కరికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇది అనివార్యం. కానీ జీవితంలో ఏది సాధించాలన్నా అది 20-25 సంవత్సరాల లోపే సాధించాలి. అందుకే బాల్యం అపురూపం అయినప్పటికీ అమూల్యం కూడా. ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా, పేదలకైనా ధనికులకైనా తీపి జ్ఞాపకంగా మిగిలిపోయేది బాల్యం. ఈర్ష, అసూయ, రాగ ద్వేషాలు లేనటువంటి అందుకే పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. దేవునితో సమానం. చిన్నపిల్లలు ఎవ్వరికి కనిపించినా ముద్దొస్తారు, వాళ్ళని ఎత్తుకుంటాం. వాళ్ళే పెద్దగైన తర్వాత సొంత తల్లిదండ్రులు కూడా చీ అంటారు. అదే బిడ్డ పెద్దగైతే ఎందుకు ముద్దొస్తలేదు? ఇంకా ముద్దు రావాలి కదా, ఇంకా ఇష్టం కావాలి కదా. అట్లా రోడ్డు మీద పెట్టేవాళ్ళు కూడా చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం. ఎందుకు? ఎక్కడ తేడా వస్తుందంటే అదే మనం ఆలోచించాలి. పిల్లల్లాగా ఉంటే అందరికి ముద్దు వస్తుంది. ఎక్కడ తేడా వస్తుంది? అదే మనిషి. తేడా ఎక్కడ వస్తుందంటే సాఫ్ట్వేర్లో, హార్డ్వేర్లో. చిన్నపిల్లలకు అమాయకత్వం ఉంటుంది, ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, చెడ్డ లక్షణాలు ఏవి ఉండవు. పెద్దగైన తర్వాత కూడా అట్లనే ఉండగలిగితే వాళ్ళందరికీ ఇష్టమే. వివేకానంద అందరికి, ఫారెన్లో కూడా ఆయన అంత ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆయన బాల్యాన్ని కొనసాగించు. చిన్నపిల్లల మనస్తత్వము పెద్దగైన తర్వాత కూడా ఉంది. 80
24 లక్షల జీవరాశులలో మనిషి చాలా ప్రత్యేకం. దేనికి లేనటువంటి గొప్ప అవకాశం కేవలం మానవ జన్మకే ఉంది. ఇప్పుడు బయట ఉన్న కుక్క లోపలికి వచ్చి వింటా అంటే దాని విననీయం. మనకే ఉంది ఆ అవకాశం. భగవంతుడు అన్ని జీవరాశులను సృష్టించిన తర్వాత ఆయన తృప్తి లేదు. He was not satisfied. చివరికి మనిషిని సృష్టించాడు. ఎందుకంటే మిగతా జీవరాశులలో లేనటువంటి శక్తి సామర్థ్యాలను మనిషికి ఇచ్చాడు. దాంతోపాటు ఒక బలహీనత కూడా ఉంది, వీక్నెస్. ఏంటి అంటే మిగతా జంతువులకు స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అవసరం లేదు. పక్షికి ఎగరడానికి కోచింగ్ అవసరం, చేప ఈదడానికి కోచింగ్ అవసరం. సహజంగా వాటి జీవితానికి అవసరమైన జ్ఞానం సహజంగా లభిస్తుంది మిగతా ప్రాణులకు. అర్థమైంది? అయితే మనిషికి మాత్రం నేర్పకపోతే ఏమీ రాదన్నట్టు. దిస్ ఈస్ ద వెరీ క్రూషియల్ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అన్నిటికంటే గొప్పవాడు మనిషి అని చెప్పుకుంటున్నాం కదా, మనిషికి ఉన్న వీక్నెస్, బలహీనత అన్నట్టు. మీరు బాగా గమనిస్తే నిలబడడం కూడా రాదు. తల్లులు మీకు జ్ఞాపకం ఉంటే, లేదంటే చిన్నపిల్లలను చూస్తే, మనం నిలబడడానికి తల్లి ఎంతో శ్రమతో ప్రాక్టీస్ చేస్తుంది. ఆ 3 పైల బండి తీసుకొచ్చి లేపి చేతులు పట్టుకొని, ఇక మాట్లాడడానికి గోరు ముద్దలతోటి తీపి మాటలు నేర్పి, తప్పటడుగులు సవరించి మంచి నడవడి నడక నేర్పిన ఓ తల్లి నీకు వందనం. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకేనే తల్లినయ్యి తీర్చుకుంటానమ్మా నీ రుణం. తల్లి ఒడి మొదటి బడి. కడుపులో ఉన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ మొదలవుతుంది. 4 నెలల వయస్సులో ఉన్నప్పుడే బ్రెయిన్ స్టార్ట్స్ వర్కింగ్. అందుకే సీమంతం చేస్తాం. తల్లి బాధపడద్దు, తల్లి దుఃఖపడద్దు. తల్లి ఏడిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. టీవీ పనికిమాలిన సినిమాలు, సీరియళ్ళు చూస్తే బిడ్డకు కూడా అలాంటి లక్షణాలు వస్తాయి. మడ్డలు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే పుట్టే బిడ్డకు కూడా అలాంటి లక్షణాలు వస్తాయి. అందుకే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. తల్లి కాబోతుందంటే అది గొప్ప బాధ్యత. బిడ్డ ఎట్లా జన్మించాలో, తల్లికి ఇష్టమైన ఆహారం తీసుకోదు, ఐస్ క్రీములు తినదు. ఎందుకంటే లోపల బిడ్డకు కోల్డ్, సర్ది అవుతుంది. అందుకని తల్లి అంత జాగ్రత్తగా ఉంటుంది. అందుకని ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొత్తం బ్రహ్మ జ్ఞానం అంతా నేర్చుకున్నాడు. అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు పద్మ వ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్నాడు. అంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 4th month ఆన్వర్డ్స్. సో అట్లా నేర్చుకోవడం అన్నది అక్కడి నుంచి మొదలైంది. చెప్పకపోతే మనిషికి ఏది రాదు. పుట్టగానే తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడితే, మీరు టార్జాన్ సినిమాలు చూసుకుంటారు, సీరియల్, ఏమైతుంది? మనిషి జంతువులాగానే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే పుట్టగానే జంతువులాగా వదిలిపెడితే మనిషిగా మాట్లాడలేడు, నడవలేడు, జంతువులాగా, చింపాజీలాగా తయారు. ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకు? మనిషికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నేర్చుకోకపోతే మనిషి ఏది రాదు. నేర్చుకుంటే మనిషికి రానిది ఏది లేదు. ఇది కూడా రాసి పెట్టుకోండి. స్కై ఇస్ ద లిమిట్. ఏది అసాధ్యం కాదు. మనిషి సాధన వల్ల, తన పరిశ్రమ వల్ల మనిషి ఏదైనా సాధించవచ్చు. మనిషి గొప్ప మనిషిగా తయారు కావచ్చు. బై బర్త్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బయాలజికల్ ఎనిమల్స్. పశువుతోనే సమానం. విద్యా విహీనం పశు సమానం. జ్ఞానం లేకపోతే పశువే. కాబట్టి జ్ఞానం ద్వారా మనిషిగా ఎదగొచ్చు. ఇంకా సాధన వల్ల మనిషి మహాత్ముడు కావచ్చు. ఇంకా సాధన వల్ల, తన ఆచరణ వల్ల
మనిషి మాధవుడు కావచ్చు, అంటే సాక్షాత్తు భగవంతుడుగా మనం మనిషిని ఆరాధించవచ్చు. రాముడు, కృష్ణుడు, వివేకానందుడు, వాళ్ళని ఇంకా ఆరాధిస్తూ ఉన్నాం, వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజ చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు నిజమైన జ్ఞానాన్ని పొంది ఎందుకు జన్మించినాం, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చారు, ఈ నెల రోజులు ఎందుకు కూర్చున్నారు, కంప్యూటర్ శిక్షణ తీసుకోవడానికి. అట్లా ప్రతి పనికి ఒక కారణం అనేది ఉంటుంది. కారణము కార్యం, కార్యకారణ సిద్ధాంతం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటాం. అది లేకుండా ఏది జరగదు ప్రపంచంలో. కాబట్టి మనం పుట్టినామంటే ఎందుకు పుట్టినాం అనేది ఆలోచించాలి. ఆలోచించకపోతే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వతాభిరామ. ఎంతోమంది పుడుతుంటారు, చేస్తాం, ఎవరు గుర్తుంచుకోరు. మన ముత్తాతలు తాతల్ని మనం గుర్తుంచుకోలేదు. అందుకనే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఏంటి దీనికి అర్థం, దీని పరమార్థం. మనం ఏం కష్టపడని అవసరం లేదు. మన పెద్దలు, మునులు, ఋషులు వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసి అన్నీ మనకు అందించింది. కాలు తెలుసుకునే కోరిక మనకు ఉంటే చాలు. ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే పరమ పురుషార్థాన్ని సాధించడం. పురుషార్థము అంటే పురుషులు అంటే మగవాళ్ళే అనుకోకండి. పురుష అంటే సంస్కృతంలో మనిషి అని అర్థం. మనిషికి అర్థం ఏంది అంటే పని చేయాలి. ఏం పని చేయాలి? 4 అర్థాలు అని చెప్పారు. అర్థము అంటే మనం చేయాల్సిన పని. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఏంటివి? చతుర్విధ పురుషార్థాలు. అంటే మనిషి సాధించవలసిన విషయాలు, చేయవలసిన పనులు, ఈ 4 ఉంటాయి. ఇందులో పరమ పురుషార్థం అంటే ద అల్టిమేట్ పర్పస్ ఏంది? మోక్షం. 4వది ఏంది? మొదటిది ధర్మ, 2వది అర్థ, 3వది కామ, 4వది మోక్షం. ఇక మొదటిది ఏంటి? ధర్మం. ధర్మం ధర్మం ఇది ఆధారం. ధర్మాన్ని ఆధారం చేసుకొని జీవితం గడవాలి. రామాయణం, మహాభారతము, భాగవతము, మొత్తం పురాణాలు, ఇతిహాసాలు, సకల శాస్త్రాలని మనకు చెప్తున్నది ఏంటంటే ధర్మము. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే నిన్ను అది రక్షిస్తుంది. ధర్మాన్ని ఆధారం చేసుకొని జీవించు, నీ జన్మ ధన్యమవుతుంది. ప్రతి విషయానికి ధర్మం అన్నది ఆధారం. ఇక్కడ యుద్ధం చేసిన ధర్మయుద్ధం, పెళ్లి చేసుకున్న ధర్మకార్యం. అందుకే పెళ్లిలో ప్రతిజ్ఞ చేస్తారు, ధర్మేచ అని అంటారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరితవ్యం. అబ్బాయి ఏమనాలి? నాతి చరామి. అంటే ధర్మాన్ని ఆచరించడానికి నేను వివాహం చేసుకుంటాను. వివాహం కూడా అంటే మనకు 3 ఆశ్రమాలు, 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 అర్థాలు, పురుషార్థాలు, 4 ఆశ్రమాలు. ఆశ్రమాలు అంటే మనం చేసే పని. బ్రహ్మచర్యం అంటే స్టూడెంట్. తర్వాత గృహస్థం అంటే విద్యాభ్యాసం, జ్ఞానం పొందిన తర్వాత ఏం చేయాలి? పెళ్లి చేసుకొని కుటుంబ వ్యవస్థలో రావాలి, గృహస్థం. ఇక 3వది మళ్ళీ అడుగుతా అందరినీ, 3వది వానప్రస్థం. 60 వయసు వచ్చిన తర్వాత ఇక పిల్లలకు అప్పచెప్పి దైవ చింతనలో గడపడం. ఇక 4వది సన్యాసం. సన్యాసం అన్నిటికంటే గొప్పది. అంటే కేవలం ఈ జ్ఞానము, వైరాగ్యం ద్వారా భగవంతుని పొందడం. సో అది ఒక మార్గం. మొదటిది ఏంటి? బ్రహ్మచర్యము అంటే స్టూడెంట్స్ లైఫ్ అన్నట్టు. సో బ్రహ్మచర్యంలో ఏం చేయాలి? విద్యార్థి దశలో ఏం చేయాలి? మనం
కేవలం ఏం మీకు పిల్లలు, సంసారం, ఎట్లా, అప్పులు, మంది ముందు ఇదంతా ఆలోచించాం కదా. కేవలం మనసు దేని మీద ఉండాలి? చదువు మీద, జ్ఞాన సముపార్జన. తర్వాత గృహస్థం. గృహస్థు 4 ఆశ్రమాలకు కేంద్రం. బ్రహ్మచారి తిండి ఎవరు పెట్టాలి? గృహస్థు పెట్టాలి. సన్యాసికి తిండి ఎవరు ఇవ్వాలి? ఆశ్రమాలకు గృహస్థు ఇవ్వాలి. కాబట్టి వానప్రస్థం అందరికీ అవసరాలు తీర్చే పని గృహస్థు అన్నది అంత ముఖ్యమన్నట్టు. ధర్మబద్ధంగా ఆయన డబ్బు సంపాదించి అన్ని పనులు చేసుకుంటూ అందరినీ పోషించేవాడు గృహస్థు. అందుకని దాన్ని తక్కువ అని అనుకోవద్దు. ఏది తక్కువ కాదు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయమని పెద్దలు నిర్ణయించారు. సో ఇప్పుడు మనం ఏ ఆశ్రమంలో ఉన్నాం? బ్రహ్మచర్యం అంటే చదువుకోవడం, జ్ఞానమే ప్రధానం. అయితే మన జీవితం చరితార్థం కావాలంటే ఏం అవసరం? చదువు, జ్ఞానం అవసరం. జీవితం యొక్క అర్థము, పరమార్థము, పరమ పురుషార్థాన్ని పొందడం. అర్థమవుతుందా? పొందకపోతే ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం. అంటే మనిషిగా భగవంతుడు కోట్ల మంది జీవరాశులలో ఒక్కదానికే మనిషిగా పుట్టే అవకాశం దొరుకుతుంది. కోట్ల మంది మనుషులలో ఒక్కరికే చదువుకోవాలనిపిస్తుంది. కోట్ల మంది చదువుకోవాలనుకునే మనుషులలో ఒక్కరికే చెప్పేవాడు, మంచి టీచరు, గురువు లభిస్తాడు. ఇవి 3 దుర్లభాలు అన్నట్టు. అంటే వెరీ హైలీ పాసిబుల్ థింగ్స్ అన్నట్టు. ఏంటివి? మనిషిగా పుట్టడం మొదటి అదృష్టం, అందరికీ దొరకదు. 84 లక్షల జీవరాశులలో వందల వేల జన్మలు ఎత్తిన తర్వాత మనిషిగా పుట్టాం. కాబట్టి మొదటి అదృష్టం ఏంది? మనుష్యత్వం. కాబట్టి మనమంతా మనుషులుగా జన్మించినాం. అట్లా కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరికీ చదువుకోవాలనిపేది. అందరు ఇక్కడికి వచ్చిందా? ఇది కూడా ఒక అదృష్టం. జ్ఞాన పిపాస కలగడం, మనుష్యత్వం. ముముక్షత్వం అంటే సీకింగ్ మెంటాలిటీ. నేను కూడా చదువుకోవాలి, తెలుసుకోవాలి అనే కోరిక అందరికీ కలగదు. కోట్ల మందిలో ఒకరికే కలుగుతుంది. కోట్ల జీవరాశులలో ఒకరే మనిషిగా పుడతారు. అట్లా కోట్ల మంది మనుషులలో ఒక్కరికే చదువుకోవాలి అనే కోరిక బలంగా కలుగుతుంది. కలిగితే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. అందుకే అట్లా మనిషిగా పుట్టిండు, జ్ఞానం తెలుసుకోవాలని కోరిక ఉంది, చెప్పేవాడు కూడా దొరకాలి. లేకపోతే మనకి జ్ఞానము దొరికే అవకాశం లేదు. కాబట్టి ఆ చెప్పేవాడు అంటే సద్గురువు లభించడం కూడా ఒక అదృష్టంగా మన పెద్దలు చెప్పడం జరిగింది. మనుష్యత్వం, ముముక్షత్వం, సద్గురుత్వం ఇవి దుర్లభాలు. కాబట్టి మీకు ఎప్పుడూ ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమున అని ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ లభించదు. లభించినా కూడా ఇలాంటి మంచి గొప్ప ఈ కారుణ్య భారతి మనం దాని లోపలికి రాము. ఇక్కడ మంచి మంచి విషయాలు మనం నేర్చుకునే అవకాశం దొరకదు బిడ్డ. అందుకే ఒక రకంగా మీరంతా భగవంతుని యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉంది అన్నది మీరు గుర్తించాలి. అందుకే జన్మ సాఫల్యం జరగాలంటే ఏం సార్ మలగుడితే మంచిదే కదా అనుకోవచ్చు కదా. జైలు పోతారు ఎవరన్నా కోరుకొని? నెల రోజులు జైలు పట్టుకు పోలీసు వాడు వస్తేనే భయం అవుతాం. అమ్మో పోలీసులు వచ్చారు, మనం ఏం తప్పు చేయకపోయాం అవుతుందా కాదు. ఒక మామూలుగా జైలు పోతే మంచిగా భోజనం పెడతారు, అన్ని పెడతారు. కానీ జైలు అంటే అందరికీ భయం. మరి 9 నెలలు చిమ్మ చీకటి, చీము, నెత్తురు, క్రిములు, కీటకాలు, దుర్గంధం, కాళ్ళు బయటికి కూడా చాపుకోనికే లేదు పరిస్థితి. చిన్న కాళ్ళు చేతులు ఒక దగ్గర కట్టేసి మాన్యువల్స్ ఉంటాయి కదా, అంతకంటే భయంకరంగా అందులో 9 నెలలు ఎవరైనా ఉంచుతాము అంటే ఉండగలుగుతారా? కాళ్ళు చాపుకోవడానికి, చేతులు చాపుకోవడానికి ప్లేస్ లేదు.
మొత్తము క్రిమి కీటకాలు ఉన్నాయి, దుర్గంధం ఉంది, కళ్ళు కూడా తెరవని పరిస్థితి ఉంది. కడుపులో తల్లి కడుపులో ఉన్నప్పుడు అదే జరుగుతుంది. ఇంత ప్లేసు కాళ్ళు ఇట్లా ముడుచుకొని కూర్చోవాలి. నువ్వు ఎట్లా ఉంటుంది? అక్కడనే మూత్రం పోసుకుంటావు, అక్కడనే మలమూత్రాలు విసర్జిస్తావు. క్రిమి కీటకాలు ఉంటాయి, వాసన, దుర్గంధం. ఇంతకంటే భయంకరమైన శిక్ష ఇంకొకటి ఉండదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? జ్ఞానం లేకపోవడం వల్ల, మోక్షాన్ని పొందకపోవడం వల్ల, జన్మరాహిత్యం లేకపోవడం వల్ల మనిషి మళ్ళీ 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 పుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పుట్టినాక ఏముంటుంది? పుట్టడమే భయంకరమైన కష్టం. చెప్పినా 9 నెలలు భయంకరమైన పరిస్థితి. పుట్టిన తర్వాత భయంకరమైన పరిస్థితి. ఎవ్వడు సుఖంగా ఉన్నాడు ప్రపంచంలో. ఎవరి జీవితమైనా కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. అంబానీ కూడా ఏడుస్తాడు. చూడరు వీడియో. ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు కూడా ఏడ్చిండు మన బిడ్డ పెళ్లి చేసుకుని. ఎవరికైనా కష్టాలు ఉంటాయి. కాబట్టి జీవితం అంటేనే ఇట్ ఈస్ ద ఏమంటారు, కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. సుఖ దుఃఖాలను, కొన్ని రోజులు నవ్వు ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖం ఉంటుంది. కాబట్టి మనిషి తెలివైన వాడు ఏం చేయాలంటే, ఇలాంటి పరిస్థితి రాకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి. మళ్ళీ జన్మ రాహిత్యాన్ని పొందాలి. దాన్నే మోక్షము, దాన్నే ముక్తి అని చెప్పి. ఇది ఎట్లా లభిస్తుంది అంటే జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుంది. సో వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ అల్టిమేట్లీ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం. మోటివేషన్, ఇన్స్పిరేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఒక మంచి స్ఫూర్తి, ఒక ప్రేరణ, దాని ద్వారా పరివర్తన తీసుకొని వచ్చి నీ జీవితంలో నిన్ను నీకు పరిచయం చేసేది, ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది విద్య. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరైనా అడిగితే నువ్వు చదువుకుంటున్నావు, ఏంటా చదువు అంటే మనం చెప్పలేకపోతాం. చదువు ఏంటి అన్నది మనకు తెలియాలి కదా. ఏంది చదువు అంటే, నీ జీవితాన్ని ఉద్ధరించేది చదువు. ఎట్లా ఉద్ధరిస్తుంది? అసత్యం. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు, విద్యావిహీనం పశు సమానం. కాబట్టి విద్య అవసరం, జ్ఞానం అవసరం, చదువు అవసరం. ఏం చేస్తుంది చదువు అంటే, అసత్యం నుంచి సత్యం వైపు నడిపిస్తుంది. చదువు రానోడు అసత్యం పలకొచ్చు, అధర్మానికి పాల్పడవచ్చు. కానీ చదువు నీకు ఏం నేర్పిస్తుంది అంటే, సత్యము, ధర్మము ఆచరించమని నేర్పిస్తుంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి నీకు విజ్ఞానం అనే వెలుతురును అందించేది విద్య. ఇప్పుడు లైట్లు తీసేసి చిమ్మ చీకటైతే ఇక్కడ ఏముందో ఎవరు చూడలేరు. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్న మనిషి కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడలేడు. చూసినా తెలుసుకోలేడు. ఇక్కడ అన్ని వస్తువులు ఉంటాయి. ఇక్కడ ఈ గ్లాస్ ఉంటుంది, చైర్లు ఉంటాయి, మనుషులు ఉంటారు. కానీ లైట్ చీకటి ఉంది. ఏది మనకు తెలియదు, మనం చూడలేము. కన్ను మనకు ఉన్నాయి, కళ్ళేం పాడుగాలేదు. కన్ను బాగున్నప్పటికీ చీకటిలో మనం వస్తువులను ఎట్లయితే చూడలేమో, అజ్ఞానంలో ఉన్న మనిషి ప్రపంచంలో తన కళ్ళ ముందు ఉన్న వాస్తవాన్ని చూడలేడు. దేని ద్వారా చూడొచ్చు? జ్ఞానం ద్వారా నువ్వు ఈ ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతావు. అట్లా చేసుకుంటే ఏం జరుగుతుంది? మృత్యోర్మ అమృతంగమయ. ఇక నీకు చావు లేదు. చావు లేకుండా చేస్తుంది నిన్ను. శాశ్వతమైన యశస్సు, కీర్తిని నీకు అందించేది చదువు. కాబట్టి అమృతము అంటే దేవతలు తాగేది కాదు. అమృతం అంటే చదువు, అమృతం అంటే జ్ఞానము. మృతం కానిది అమృతం. మృత్యోర్మ అమృతంగమయ. ఈరోజు వివేకానందుని ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నాం. ఎప్పుడు ఆయన జయంతి? మొత్తం జాతీయ యువజన దినోత్సవంగా, యువకులు అసలు యూత్ డే మీకు తెలియాలి కదా. ఎప్పుడు? 12th జనవరి.
ప్రపంచం దేశం మొత్తం జరుపుకుంటారు యువ దినోత్సవం. మన తాత బర్త్డే ఎప్పుడో మనకు తెలియదు, కొందరికైతే మన అమ్మ నాన్న బర్త్డే తెలియదు, మన ముత్తాత అంటే ఎవరో అసలే తెలియదు. కానీ మనకు ఏ సంబంధం లేకపోయినా ఈరోజు వివేకానందుని, శ్రీకృష్ణ జన్మ దినోత్సవము, శ్రీరామనవమి, గొప్ప వ్యక్తులు మహాత్మా గాంధీ జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి కావచ్చు, ఎందుకు మనం జరుపుకుంటూ ఉన్నాం? వాళ్ళు మనకు బంధువులు కాదు, చుట్టాలు కాదు, ఎవరు కాదు, వాళ్ళు బతికి లేరు. కానీ అది విద్య అన్నట్టు. శరీరం లేకపోవచ్చు, కానీ నిన్ను, నీ కుటుంబము, సమాజము, దేశము, ప్రపంచము గుర్తుపెట్టుకునే విధంగా నువ్వు బతికితే అది విద్య, అదే అమృతము, అదే శాశ్వతము, అదే యశస్సు, అదే కీర్తి. దానికోసం చదవాలి మనం. చదువు మనకు అది ఇస్తుంది. అంతేగాని మందిరం ఉంచడానికి నేను డబ్బు సంపాదిస్తా ఇది కాదు. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు గెట్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద లైఫ్. పురుషార్థాన్ని, పరమ పురుషార్థాన్ని పొందడమే జీవిత లక్ష్యము. ఆ జీవితం చరితార్థం కావడానికే చదువు, జ్ఞానం. దానివల్లే నీ జీవితము తరిస్తుంది. అలాంటి చదువు చదువుకోవాలి. ఎందుకు చదువుతున్నాడు? ఎందుకు చదువుతావు? సార్ చదివితే ఉద్యోగం వస్తుంది. ఎందుకు ఉద్యోగం? నీకు టీచర్ ఉద్యోగం ఇస్తా, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇస్తా, ఏం చేస్తావు? పోలీస్. ఎందుకు? పైసలు బాగా సంపాదిస్తాం. నీకు డాక్టర్ ఉద్యోగం ఇస్తా, టీచర్ ఉద్యోగం ఇస్తా, ఏం చేస్తావు? డాక్టర్ అయితే డే నైట్ సచ్చినాక కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, చచ్చిపోయిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. నెత్తినొప్పి లేచి వస్తే మన దగ్గర 100 టెస్టులు రాసి లక్షల రూపాయలు పొందవచ్చు. ఈరోజు బతకడము జీవిత లక్ష్యం ఏమైపోయిందంటే నువ్వు మందిని ముంచు, ఏమైనా చేయగానే డబ్బు సంపాదించు. అందుకే ఇట్లాంటివి మళ్ళా మనమే ఏడుస్తాం. మొత్తం చెడిపోయింది లోకం. ఎవ్వరు బాగలేదు. ఆ దవాఖానకు పోతే మొత్తం లక్షల రూపాయలు గుంజిరు. ఈ పని చేయమంటే వాడు లంచం అడుగుతున్నాడు. ఎందుకు? ఎవడైనా చెప్తున్నాడా? తల్లిదండ్రులు చెప్తలేరు, స్కూల్లో చెప్తలేరు కదా. ఎందుకు చదువుకోవాలి? మందిని ముంచడానికి, డబ్బు సంపాదించడానికి, అధికారం కోసమా? ఆలోచించండి. అవి వస్తాయి, అవి వద్దంటలేదు. ప్రతిది కూడా ధర్మబద్ధంగా చెయ్యండి. ఇప్పుడు చెప్పినాక భారతదేశంలో అన్నిటికీ మూలం ఏంటి? ధర్మం, 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 ధర్మం. ధర్మబద్ధంగా చెయ్యి. నువ్వు ఏ పని చేసినా, వ్యాపారం చేయి, డబ్బు సంపాదించు, ఉద్యోగం చేయి, తప్పులేదు. కానీ ధర్మమే ప్రధానం. యుద్ధం కూడా ధర్మయుద్ధం. బెల్లు కొడితే యుద్ధం చేసేది, బెల్లు కొట్టగానే బంద్ చేసేది భారతదేశం. వాడు దుర్మార్గుడైన శత్రువు అయినా కానీ చేతికి దొరికిండు, చంపాలనుకోగానే గంట మోగిందంటే వదిలిపెట్టి పోరాడు, మళ్ళీ రేపు కొట్టాడు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం కూడా ధర్మయుద్ధం లేదు, కేవలం మన భారతదేశంలో. పెళ్ళి కూడా ధర్మబద్ధంగా, ధర్మం కోసమే, ధర్మపత్ని, ధర్మాచరణ. అంటే ధర్మానికి అంత ప్రాధాన్యత ఉంది. చదువు కూడా దానికోసమే, ధర్మం తెలుసుకొని ఆచరించడం కోసమే చదువు. హిరణ్యకశ్యపుడు 3 లోకాలను జయించిండు. ఆయన దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రధానమంత్రి కాదు, 3 లోకాలను జయించిండు. ఆయన ఇట్లా చూస్తే సూర్యుడు కూడా భయపడి వెనకపోయేది, గాలి వీయకుండా అడ్డం పక్కకు తొలిగేది. అంత పవర్ఫుల్ పర్సన్. అన్నీ ఉన్నాయి. కొడుకును చదువుకోమని పంపుతున్నాడు. ఎందుకు? చదువు అవసరంగా మనం అనుకున్న డబ్బు లేదు కాబట్టి చదవాలి. మరి డబ్బు నోడు చదవద్దా? సీఎం పిఎం కొడుకులు చదవద్దా? ఆలోచించండి. డబ్బు కోసమే చదువైతే ఉన్నోనికి అవసరం లేదు, పవర్ కోసమే చదువైతే పవర్ ఉన్నోనికి అవసరం లేదు. కానీ హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునికి చెప్తాడు, చదువని వాడు అజ్ఞుండవు. చదవకపోతే యూ విల్ రిమైన్ యాజ్ అన్ ఇగ్నోరెంట్. పనికిమాలినలాగా, అజ్ఞానిలాగా మిగిలిపోతావు. కాబట్టి చదవకపోతే అజ్ఞానివైతావు. చదివితే సత్ వివేక చతురత కలుగును. చదివితే ఏమవుతుంది? యు విల్ బి వివేకం. దేనికోసం? సత్యము అసత్యాన్ని తెలుసుకునే వివేకం, చతురత లభించడానికి
చదువుకోవాలి. చదువని వాడు అజ్ఞుండగు, చదివితే సత్ వివేక చతురత కలుగును. చదువంగా వలయు జనులకు, చదివించద ఆర్యుల వద్ద చదువుము తండ్రి అని ముల్లోకాలను జయించినటువంటి హిరణ్యకశ్యపుడు తన కొడుకును పిలిచి, నాయన చదువుకోకపోతే అజ్ఞాని అవుతావు, చదివితే జ్ఞానం లభిస్తుంది, మంచి చెడు తెలుసుకోవాలి. సో ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు లిబరేట్ హ్యూమన్ బీయింగ్స్. సా విద్య విముక్తయ్య అని చెప్పింది శాస్త్రం. మనల్ని ముక్తి ప్రసాదించేదే విద్య. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నీ జీవితంలో సకల సమస్యలకు ఏకైక పరిష్కారం చదువు. కాబట్టి చదువు అంత విలువైన. చదువాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదువు వల్లనే అజ్ఞానం తొలగేది, చదువు వల్లనే విజ్ఞానం కలిగేది, చదువు వల్లనే నీకు నీ బ్రతుకు తలరాతలు మార్చేది చదువు మాత్రమే, నిన్ను తరింపచేసేది చదువు మాత్రమే. అందుకే చదవాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. ఏమైనా సరే చదవాలి. కుంటోళ్ళు చదువుతున్నారు, గుడ్డోళ్ళు చదువుతున్నారు. చూడండి, కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నప్పుడు మనం ఎందుకు కాలేము? ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు అన్నీ ఇచ్చిండు కదా. ఒప్పుకోవద్దురా ఓటమి, వదులుకోవద్దురా ఓరిమి, విస్మరించవద్దు నిర్ణయం, విశ్రమించవద్దు ఏ క్షణం. నెవర్ యాక్సెప్ట్ ద డిఫీట్, నెవర్ లూజ్ యువర్ పేషెన్స్, నెవర్ స్టాప్ యువర్ ఎఫర్ట్, దెన్ ఓన్లీ సక్సెస్ ఈజ్ యువర్స్. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోవద్దు, ఒక్క క్షణం నువ్వు చేయాలనుకున్నది మర్చిపోవద్దు. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. నింగి ఎంత ఎత్తునున్నా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. ఆకాశం పైకి చూస్తే భయం అవుతుంది. బిల్డింగ్ పైకి చూసి ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లెక్కాలని అనుకుంటే ఎక్కలేవు. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతే ఎన్ని అంతస్తులైన పైకి పోవచ్చు. చిన్న ఒక పిట్ట పిల్లని చూసి నువ్వు నేర్చుకో, అది ఆకాశం పైకి ఎగురుతుంది భయపడకుండా. సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల రెక్క ముందు తక్కువేనురా. చిన్న చేప పిల్ల పెద్ద సముద్రంలో ఈదుతుంది, మనం చిన్న బావిలో పడితే భయపడతాం, చిన్న నదిని చూసి భయపడతాం. కానీ చిన్న చేప పిల్ల అంత పెద్ద సముద్రంలో ఈదగలుగుతుంది. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కమారు నెగ్గలేదురా. దిశావిలాపం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా. రగులుతున్న గుండె కూడా సూర్యగోళం అంటిదేనురా. సాగరాలు ఈదుకుంటూ తూరుపింట తేలుతుందిరా. దిశావిలాపం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఇవ్వడం. సూర్యోదయం అవడాన్ని ఆపుతాడా? ఆపలేడు. రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పటికీ పశ్చిమము ఏం చేస్తుంది? పడమర దిక్కు సూర్యుడిని మింగేస్తుంది. అది ఎంతవరకు? మళ్ళీ తెల్లవారేసరికి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. అందుకే చిన్న చిన్న కష్టాలు, దుఃఖాలు వస్తాయి. అంత మాత్రాన మనం అనుకున్నది ఎవ్వడు ఆపలేడు. ఇఫ్ యు ఆర్ డిటర్మైన్డ్, నోబడీ, నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ గోల్. ఎంతోమంది నిరూపించింది. అంబేద్కర్ చిన్న ఒక బాత్రూమ్ అంతా ఇల్లు, తల్లిదండ్రులు పడుకుంటే బయట ఉండి చదువుకున్నాడు దీపాల కింద. ఇమాజిన్, అంత కష్టాలు మనకు ఉన్నాయా? ఎందుకు ఆయన అన్ని సాధిస్తే మనం ఎందుకు సాధించాలి? అబ్దుల్ కలాం 4 గంటలకు లేచి రన్నింగ్ ట్రైన్లో పేపర్ వాళ్ళు తోసేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పేపర్ తీసుకుపోయి పేపర్ అంతా పంచి ఇంటికి పోయి స్నానం చేసి 5 గంటలకు వాళ్ళ ఆచార్య దగ్గరికి ట్యూషన్ పోయి అంత కష్టపడి చదువుకున్న ఒక పేపర్ మ్యాన్. మన ప్రియతమ ప్రధాని ఒక మామూలు నిరుపేద కుటుంబంలో ఛాయ్ అమ్మే వాళ్ళ ఇంట్లో పుట్టి ఛాయ్ కూడా ప్రధానమంత్రి కాదు. అర్నిమా సినిమా రైళ్ళకి వెళ్ళి దొబ్బేస్తే 2 కాళ్ళు తెగిపోయినాయి. రైలు పైకి వెళ్ళిపోయి మీరు గూగుల్ సెర్చ్ చేయండి. చనిపోవాలనుకుంది ఆ పిల్ల, కానీ చనిపోకుండా భగవంతుడు బతికించుండు. అంటే దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ మై లైఫ్.
ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తా అని చెప్పి ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండి నిర్ణయం తీసుకుంది. మనం కూడా ఎక్కలేము, ఈ చెట్టు ఎక్కమంటే ఎక్కలేము. కానీ కాళ్ళు ఉన్నోళ్ళు కూడా చేయలేని పని ఎవరెస్ట్ను అధిరోహించడం అంటే మామూలు విషయం కాదు. ఒక కాళ్ళు లేనటువంటి ఒక 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 మనలాంటి మీ ఏజ్లో ఉన్న ఒక ఆర్నిమా అంటే సంకల్పం నీదైతే సకలం నీదవుతుంది, ప్రయత్నం నీదైతే ఫలితం నీకు దక్కుతుంది. అందుకనే ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు ఎవరు సాధిస్తారు అంటే ఎవరైతే దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, దృఢ నిరంతర ప్రయత్నం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏదనుకుంటే అది సాధిస్తారు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. యు ఆర్ ద నువ్వే హీరో, నువ్వే నీ జీవితానికి నువ్వే నిర్మాత, నువ్వే దర్శకుడు, నువ్వే హీరో. నువ్వు జీవితం పాడైపోతే కూడా నువ్వే బాధ్యుడు. ఎవ్వరిని మనం నిందించవలసిన అవసరం లేదు. నీ జీవితానికి నువ్వే బాధ్యునివి. మరి జీవితాన్ని ఉద్ధరించుకుంటావా, జీవితాన్ని పాడు చేసుకుంటావా అన్నది నీ చేతిలోనే ఉంది. ఎవరిని నిందించవలసిన అవసరం లేదు. ఎంతోమంది మనకు ఉదాహరణ కనిపిస్తారు. యువర్ మైండ్ కెన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ వర్స్ట్ ఎనిమీ. ఉద్ధరే ఆత్మనాత్మానం, ఆత్మ ఏవ బంధు, ఆత్మ ఏవ రిపురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్తూ ఉన్నాడు. ఎవ్వరూ కాదు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ మనస్సును నువ్వే నియంత్రించుకోవాలి. నీ మనస్సు నీ స్నేహితుడు అయితే నువ్వు చెప్పినట్టు వింటది, లేకపోతే ఏమవుతుంది? మనసుకు విచిత్రమైన స్వభావం ఉంది, దాన్ని నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా, ఫ్రెండ్గా మార్చుకుంటావా? మార్చుకోకపోతే నీకు శత్రువు అయ్యి నిన్ను సర్వనాశనం చేసేది కూడా ఎవరు అంటే నీ మనస్సే. అందుకే మనసును ఏం చేయాలి? మనం నియంత్రణలో ఉంచుకోవాలి. ఫ్రెండ్ అంటే నీకు మేలు చేసే పని చేసేదేగా ఫ్రెండ్. నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్పేది వింటే కదా నీ ఫ్రెండ్. కాబట్టి నీ మనసు నువ్వు చెప్పినట్టు వింటే నువ్వు బాగుపడతావు. అందుకే చాలామంది అనుకుంటారు, సార్ మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, నాకు మీకు తెలియదు, నాకు నా ఆరోగ్యం బాగలేదు, మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నేను అందుకే అనుకున్నది చేయలేకపోతున్నాను. అది తప్పు. నొప్పి లేని నిమిషం ఏది? జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. వాట్ ఈజ్ లైఫ్ అంటే లైఫ్ ఈజ్ ఎ స్ట్రగల్. రోజు పోరాటం, ప్రతి నిమిషం పోరాటం చేయడమే జీవితం. కాబట్టి పోరాటానికి భయపడితే వాడు పైకి రాలేడు. అందుకే ఆపదలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అనుకుంటే కాదు. అసలు పుట్టుకనే పెద్ద కష్టం. ఇక పుట్టుకతోనే జీవితం అంటేనే కష్టాలు. నొప్పి లేని నిమిషం ఏది? జననమైన మరణమైన. పుట్టుకైనా కష్టమే, చావడమైనా కష్టమే. జీవితంలో మధ్యలో కూడా కష్టాలు వస్తాయిపోతాయి. కాబట్టి కష్టాలను చూసి భయపడవలసిన అవసరం లేదు. నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. ప్రాణముంది, జీవముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా? నీకు ఏం కావాలా? ఏం తక్కువ? బాడీ ఉంది కదా, ప్రాణం ఉంది కదా, రక్తం ఉంది కదా, అందులో సత్తు ఉంది కదా. ఇక రెండు కాళ్ళు లేనివాడు ఎంతో చేస్తున్నాడు, కళ్ళు లేనివాడు చేస్తున్నాడు. ఇంకా నీకేం తక్కువ? నీ బాడీయే నీకు పెద్ద సైన్యం. అవునా కాదా? హెలెన్ కెల్లర్ గుడ్డామే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచింది. స్టీఫెన్ హాకిన్స్ మొన్నటి వరకు బాడీలో అన్ని పార్ట్స్ పనిచేయలేదు, అయినా సైంటిస్ట్గా కొనసాగాడు. ఎంతోమంది మీకు ఇంతవరకు చెప్పిన ఆర్నిమా సిన్హా కావచ్చు, ఎంతోమంది ప్రపంచంలో అద్భుతమైనటువంటివి సాధించినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాల నుంచి ప్రేరణ పొందాలి. కాబట్టి అది లేదు ఇది లేదని అనుకోవద్దు. ఒక కన్ను వీకిమంటే ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తా. ఒక చెయ్యిని తీసిమంటే ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తా. ఒక కాలు ఇవ్వమంటే ఇస్తావా? అంటే నీ శరీరమే 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి నీ శరీరమే అయినప్పుడు నేను పనికి మాలిన వాడిని, నేను నా దగ్గర ఏమీ లేదు, నేను ఏం చేయలేను అనుకోవడమే మహాపాపం. వివేకానందుడు చెప్తాడు, థింకింగ్ యువర్ సెల్ఫ్ వీక్నెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిన్ అని చెప్తాడు. వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్, నాలెడ్జ్ ఈజ్ లైఫ్ అంటాడు. అందుకే అజ్ఞానమే మృత్యువు, విజ్ఞానమే జీవితం. మరి ఆ బలం లేకపోవడమే మృత్యువు, బలహీనమే మృత్యువు, బలమే జీవితం. అందుకే ఎప్పుడు కూడా నిర్బలము, నేను ఏమి చేయలేను అనే ఆలోచన వచ్చిందంటే నువ్వేం చేయలేవు.
The moment you think you cannot do it. The moment you think I can do it, definitely you will do it. అందుకే సక్సెస్ మంత్రము ఏంటి అంటే మనము చెయ్యగలము అని అనుకోవడమే ఒక గొప్ప అద్భుతమైనటువంటి మంత్రం. ఏ మంత్రాలు అవసరం లేదు, ఆత్మవిశ్వాసం. ద సీక్రెట్ ఆఫ్ వాట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ అపాన్ గాడ్, దెన్ సక్సెస్ ఈజ్ యువర్స్. నీ మీద నీకు అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏమనుకుంటే అది సాధించగలుగుతారు. అందుకనే టైం చాలా తక్కువ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్, మీరు అనుకున్నది జరుగుతుంది. ఎప్పుడు అర్హత ఉండాలి కోరుకోవడానికి. ఏ దానికైనా అర్హత ఉండాలి. ఫస్ట్ యు డిజర్వ్, దెన్ డిజైర్. అర్హత పొందు, తర్వాత ఆశించు, తప్పకుండా లభిస్తుంది. విద్యార్థిగా నువ్వు ఉండు, విద్య నీకు లభిస్తుంది. ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఎ స్టూడెంట్, దెన్ అల్టిమేట్లీ ఆటోమేటికలీ యూ విల్ గెట్ ద రిక్వైర్డ్ నాలెడ్జ్. నీ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తుంది. ఇక్కడ మనం పల్లం ఎక్కడ ఉంటుందో, నీరు వర్షం కుంభవృష్టి కురిస్తే అంతా ఎక్కడికి పోయి చేరుకుంటుంది. ఎక్కడ పల్లం, ఎక్కడ గుంత వంపు ఉంటుందో అక్కడికే మొత్తం నీరంతా చేరుకుంటుంది. కాబట్టి మొత్తం జ్ఞానమంతా జ్ఞాన గంగా వర్షంలాగా ప్రవహించి కురిస్తే కూడా ఎవరి దగ్గరికి వచ్చి చేరుతుందంటే ఎవరైతే విద్యార్థి ఎవరైతే ఉన్నారో విద్యార్థి దగ్గరికి జ్ఞానం అంతా వస్తుంది. మీరు విద్యార్థులు కావాలి. ఎవరైనా విద్యార్థులు అంటే అడ్మిషన్ తీసుకొని బ్యాగ్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని తయారయ్యి స్కూల్కి పోతే విద్యార్థులు కాదు. విద్యార్థులకు ఉండవలసిన లక్షణం మనకు ఉండాలి. నేను 10 పాయింట్స్ విద్యార్థికి ఉండే లక్షణాలు నా 40 సంవత్సరాల ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను ఏమి అబ్జర్వ్ చేసినో, ఏమి ఎక్స్పీరియన్స్ చేసినో నేను 10 లక్షణాలు విద్యార్థులకు చెప్పడం జరిగింది. ఆ 10 లక్షణాలు మీకు ఉంటే మీకు మీరే అసెస్మెంట్ చేసుకోండి. ఎన్ని పాయింట్స్ వచ్చినాయో వేసుకోండి. నాకు 10 out of 10 అంటే యూ ఆర్ ద బెస్ట్ స్టూడెంట్. నీకు బెస్ట్ నాలెడ్జ్ వస్తుంది. బెస్ట్ స్టూడెంట్ ఎవరో వాళ్ళకి బెస్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తా 10 లక్షణాలు విద్యార్థికి ఉండే 10 లక్షణాలు. ఫస్ట్ వన్ క్యారెక్టర్, సెకండ్ వన్ హంబుల్నెస్, హ్యూమిలిటీ, థర్డ్ వన్ ఒబీడియన్స్, ఫోర్త్ వన్ గ్రాటిట్యూడ్, ఫిఫ్త్ వన్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, వినయం, విధేయత, కృతజ్ఞత, విజ్ఞాన జిజ్ఞాస. ఈ 5 లక్షణాలు. ఇంకా 5 కాక చేష్ట, బక ధ్యానం, శునక నిద్ర, మిత ఆహారం, అమృత ఆహారం, సుఖ త్యాగం. సో వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్ ఈస్ క్యారెక్టర్. అన్నిటికంటే ముఖ్యం సౌశీల్యం. శీలేన శోభతే విద్య. విద్య ఎవరికి శోభిస్తుంది అంటే సౌశీల్యం ఉన్న వ్యక్తికి మాత్రమే విద్య శోభిస్తుంది. శీలహీనునికి విద్య నేర్పిస్తే అది విషంగా తయారవుతుంది. వాడు పతనమైపోతాడు. వాని కుటుంబము, వాని సమాజాన్ని కూడా వాడు పతనం చేస్తాడు, పాడు చేస్తాడు. అందుకే ఎట్లయితే గిన్నెలు శుభ్రంగా పాత్ర శుభ్రంగా లేకపోతే పాయసం పాడవుతుందో, వంట చేయాలంటే ఏం చేయాలి? మనం గిన్నెలను తోమాలి. గిన్నెలు శుభ్రంగా లేకుండా, గిన్నెలు తోమకుండా వంట చేస్తే ఆ వంట పాడైపోతుంది. అదేవిధంగా శీలం లేకుండా విజ్ఞానం అందిస్తే అది విషంగా మారుతుంది. సౌశీల్యమైన వ్యక్తికి జ్ఞానం అందితే అది అమృతంగా మారుతుంది. వాడు బాగుపడతాడు, వాని కుటుంబము, సమాజం బాగుపడుతుంది. అందుకే అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే క్యారెక్టర్, క్యారెక్టర్, క్యారెక్టర్. మన శాస్త్రాలన్నీ అదే చెప్తున్నాయి, సౌశీల్యము. మన స్లోగన్ కూడా అదే ఉంటుంది. ఏబీవీపీ స్లోగన్ ఉంటుంది మీకు ఏంటి? శీలేన శోభతే విద్య. అందుకే విద్యార్థులు సౌశీల్యవంతమైన ముందు వారు వ్యక్తులుగా తయారు కావాలి. మంచి సార్ ఏడ దొరుకుతుంది? ఈ దుకాణంలో దొరుకుతుందా? ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లో మార్కెట్లో దొరుకుతుందా? మేము కూడా అర్ధ కిలో చెటాకు కొనుక్కొచ్చుకుంటామని అడగొచ్చు. నేను ముందు క్యారెక్టర్ కావాలి కదా. ఏడ దొరుకుతుంది అది? అసలు ముందు క్యారెక్టర్ అంటే ఏంటో తెలవాలి. తెలియకపోతే ఎక్కడ వెతుకుతాం మనం? అది మనకు ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి? వెరీ సింపుల్. త్రికరణ శుద్ధి. క్యారెక్టర్ అంటే ప్యూరిటీ ఇన్ యువర్ థాట్స్, ప్యూరిటీ ఇన్ యువర్ వర్డ్స్,
ప్యూరిటీ ఇన్ యువర్ యాక్షన్స్ డీడ్స్. ఇదే త్రికరణ శుద్ధి, ఇదే సౌశీల్యం. నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ మాటలు పవిత్రంగా ఉండాలి, నీ చేతలు పవిత్రంగా ఉండాలి. ఈ త్రికరణ శుద్ధి ఉండడమే సౌశీల్యంగా ఉండడం. వీటిలో తేడా ఉండొద్దు. లోపల ఒకటి ఆలోచిస్తావు, ఒకటి మాట్లాడతావు, ఒకటి చేస్తావు. అంటే ఆలోచించినట్టు మాట్లాడవు, మాట్లాడినట్టు చేయవు. కాబట్టి వాడు క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు. లోపల దుర్బుద్ధి ఉంటుంది, మీదికి మాత్రం హాయ్ హీరోలా ఉన్నవరో పనికి మాట్లాడని లోపల అనుకుంటుంటాడు. అంటే ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి. మరి నా హలో మై డియర్ ఫ్రెండ్ అంటాడు, వాని కోసం వాని మీద పోయి వీడు కంప్లైంట్ చేస్తాడు. అంటే ఆలోచనలకు, మాటలకు, చేతలకు ఏమాత్రం పొందడం లేకపోతే అది వ్యక్తిత్వము కాదు. కాబట్టి ద పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే త్రికరణ శుద్ధిగా ఉండడం. ఇట్లా ఎవరైతే ఉంటారో వారికి ఏకసంతాగ్రహ శక్తి లభిస్తుందని వివేకానందుడు చెప్తారు. ఆయన చికాగో మీటింగ్లో ఫస్ట్ ఆయన జీవితంలో మాట్లాడిన మొదటి మీటింగ్. అంతవరకు ఎవరికి తెలియదు, ఒక 10 మందితో కూడా ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు. ఒకే ఫస్ట్ టైం 6,000 మంది డెలిగేట్స్, ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని మతాలకు సంబంధించిన మహానుభావులు, గొప్ప గొప్ప మహాత్ములు 6,000 మంది సభలో ఆయనను పిలిచి మాట్లాడమన్నప్పుడు అమ్మవారిని మొక్కి మనసులో శారదాంబోధము గర్జనంబులిడు పోలిక పశ్చిమకండ సోదరి సోదరులారయంచు తొలి సూక్తులు పలికెనో లేదు భూరి సమ్మోద తరంగ చిన్నముల్ మ్రోగెసు మీ కరతాళ నాదములు అని చెప్తారు. ఎప్పుడైతే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఈ 2 మాటలు నోట్లకి వెళ్ళి రాగానే 6,000 మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు మీటింగ్లో విని 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 అబ్బా ఎప్పుడు ఇంటికి పోవాలా అని చెప్పి విసిగిపోయి ఉన్న సమయంలో చిట్ట చివరి స్పీకర్ 5 గంటలకు వివేకానందుడు వచ్చి 2 మాటలు మాట్లాడితే ఎల్కేజీ పిల్లలకు చాక్లెట్ ఇస్తే కూడా లేచి ఎగురారు. అంత గొప్ప పెద్ద పెద్ద వ్యక్తులు, మహానుభావులు మర్చిపోయి ఏం జరుగుతుందో తెలియక 2-3 నిమిషాలు లేచి చప్పట్లు కొట్టేసి క్లాప్. అది మహా జ్ఞానం కాదు. చిన్న 2 మాటలు, వాళ్ళకు తెలియని మాటలు కాదు. సిస్టర్ బ్రదర్స్ అంటే అందరికీ తెలుసు. ఆ 2 మాటలకు అంత పెద్ద రెస్పాన్స్, స్పందన ఎట్లా వచ్చిందని ఎవ్వరికీ అర్థం కాలేదు. తర్వాత స్వామీజీని కొంతమంది విలేకరులు అడిగారు, ఏమైనా మంత్రాలు చేసినావా? ఇండియాలో మ్యాజిక్ మంత్రాలు తంత్రాలు ఉంటాయంటారు. ఏమో మంత్రం వేసినావు, ఏం చేసినావు సార్? 2 మాటలకు లేచి మొత్తం ఎగిరి చప్పలు కొట్టేసి 2 మాటలు కాదు కదా. కాబట్టి అది సత్యం, అది ప్యూరిటీ, అది పవిత్రం. ఆయన 32 సంవత్సరాల తపస్సు, ఆయన జీవితంలో ఒక్క చెడు ఆలోచన చేయలేదు, ఒక్క చెడ్డ మాట మాట్లాడలేదు. ప్రతి ఒక్కరిని తన సొంత పిల్లల్లాగా చూసుకున్నాడు. ఈశ్వర సర్వభూతానం చెప్పడం కాదు, ఎవ్వరికి చిన్న ఆపద వచ్చినా ఏడ్చేటోడు. న్యూస్ పేపర్లో ఒక సంఘటన జరిగితే చదివి ఏడ్చినాడు. వివేకానంద జీవిత చరిత్ర చదవండి, ఆయన అదే చెప్తాడు. ఇది మంత్రాలు కాదు, 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అంటే ఇది. త్రికరణ శుద్ధిగా 12 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఎవరు పాటిస్తారో వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. వాళ్ళకు ఒక్కసారి చదువుకుంటే జ్ఞాపకం ఉంటుంది. ఏకసంతాగ్రహ శక్తి, నువ్వు గోల్డ్ మెడల్ కాదు, ప్రపంచంలో కూడా నెంబర్ 1 అయిపోతావు. నువ్వు పాటించి చూడు, నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. నువ్వు చెప్తే ప్రపంచం అంతా వింటది. ఆ శక్తి నీకు వస్తుంది. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు రావడానికి ఇది సాధన. మనం నోరు తెరిచితే అబద్ధాలు మొత్తము ఈర్ష, అసూయ, రాగ, ద్వేషాలతో కుళ్ళిపోయినటువంటి మనసు పెట్టుకొని చదువు రావాలి. ఇప్పుడు వీడికి ఒక కార్పొరేటర్ వస్తున్నాడంటేనే మొత్తం గల్లీ అంతా ఊకి పౌడర్ చల్లి మొత్తం అలంకరించి పెడతాం. సరస్వతి మన మైండ్లోకి రావాలంటే కంపు కొడుతుంటే సరస్వతి లోపలికి ఎట్లా వస్తుంది? చదువు ఎట్లా వస్తుంది? ఆమె రావాలనుకుంటే కూడా ముక్కు మూసుకొని వెళ్ళిపోతుంది. దరిద్రుడు ఇళ్ళకి ఈ దగ్గరికి నేనే. మనసు పరిశుద్ధంగా పెట్టుకోవాలి, పవిత్రంగా పెట్టుకుంటే కదా సరస్వతి మన లోపలికి వస్తుంది. కాబట్టి అట్లా ఉంటే వాళ్ళు విద్యార్థుల మొదటి లక్షణం క్యారెక్టర్. అందుకే ఇఫ్ యూ లూజ్ వెల్త్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యూ లూజ్ హెల్త్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యూ లూజ్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ పొందొచ్చు, కానీ క్యారెక్టర్ పోతే మొత్తం నాశనమైనట్టు. అందుకే
మానం పోయినా ప్రాణం పోయినా పర్వాలేదు, మానం పోవద్దు అని చెప్పి మన పెద్దలు చెప్పింది. అందుకే మానము, అభిమానము, మన సౌశీల్యాన్ని మనం కాపాడుకోవడం ప్రథమ లక్ష్యం. ఇక బతికినా వేస్ట్. ఒక్కసారి నేను దొంగ అనడం అంటే ఎందుకు బతకడం, ఒక్కసారి వీడు పనికిమాలినోడు అనిపించుకుంటే ఎందుకు బతకడం. అందుకే జీవితాంతం కాపాడుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి గుణం మన క్యారెక్టర్, సౌశీల్యం. అందుకే అలాంటి సౌశీల్యవంతులకు జ్ఞానము అమృతంగా మారుతుంది, అది శోభిస్తుంది, సమాజానికి మేలు చేస్తుంది. కాబట్టి సౌశీల్యం నెంబర్ 1 పాయింట్, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వంట చేయాలంటే గిన్నెలతో తోమాలి. కాబట్టి విద్య రావాలంటే ఫస్ట్ దీస్ ఆర్ ద ప్రిపరేషన్స్. ఇల్లు కట్టాలంటే గుణాలు తీయాలి, డైరెక్ట్ పోయి వ్యవసాయం చేయాలంటే దున్నాలి, విత్తనాలు చల్లితే పండదు. అందుకే మంచి క్యారెక్టర్ను మనం అలవర్చుకుంటే జ్ఞానం అనంతా అదే వస్తుంది. రెండవది వినయం. ఇది చాలా అవసరం. హ్యూమిలిటీ, హంబుల్నెస్. ఇది విద్యార్థి అంటే అసలు మన పెద్దలు చెప్పింది ఏంటంటే వినయము, వినేయుడు అని చెప్పింది. ఎవరికైతే వినయం ఉంటుందో వాడే విద్యార్థులు. ప్రహ్లాదుని గురించి భాగవతంలో చెప్తూ బాలు ప్రభావిశాలు కృపాలు సాధు గురులోక ప్రధాన తపాలు నిర్మల శ్రీలు సమస్త సభ్య హృదశీలు విఖండిత మోహవల్లికాజాలు. అంటే పెద్దలు కనిపిస్తేనంట సాష్టాంగ నమస్కారం చేస్తారంట గురువులు, పెద్దలు కనిపిస్తే. ఇట్లాంటి సభ్యత అంటే మనం క్లాస్లో కూర్చొని కాలు ఊపుతుంటాడు శివమంచనంలా, ఇట్లా ఊపి సార్ క్వశ్చన్ అడిగిన అనుకో, ఏం చెప్తున్నావు సార్ నువ్వు, నాకు ఏమర్థమైంది, నువ్వు చెప్పేది ఏమర్థం కాలేదు మళ్ళీ. అంటే ఇంత దుర్మార్గంగా, అంటే ఒక టీచర్తోని, ఒక తల్లితోని, ఒక తండ్రితోటి ఎట్లా కూర్చోవడం కూడా. అదే పోలీస్ స్టేషన్లో పోయడానికి వాడు పిలిపిస్తే నక్కలాగా ఆడి నుంచే ఉమ్ముతాడు. ఎవరా తగ్గలవాడే ఫస్ట్ తగ్గలవాడు అంటే ఆయనేమో గుంతనక్క నక్క వినయం ఎందుకంటే వాడు కొడతాడు. టీచర్ దగ్గర అవహేళన చేస్తాడు. ఎట్లా కూర్చోవాలని తెలియదు. ఇంటర్వ్యూకి పోతావు, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అడుగు ఏమంటారంటే వాడు ముందే నిలబడతాడు, ఈ గెట్ అవుట్, నీకు ఇంటర్వ్యూ అవసరం లేదు. ఎక్కడ ఎట్లా ఉండాలంటే ఎంత ఎత్తు ఎదిగినా అంత ఒదిగి ఉండాలని చెట్టు నీకు మొక్క నీకు తెలుపుతుందనే పాఠం. ఎదిగిన కొద్దీ ఒదగాలి, అది ఉత్తమ లక్షణం, అది వినయం. కూర్చున్నా, నిలబడ్డా, చూస్తున్నా ఒకటి చూపులతోనే దొంగపోలు పట్టడంలో ఉంటాడు. అటు చూస్తేనే భయంకరంగా ఉంటుంది. ఏ పని చేసినా, కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడుతున్నా వినయం అనేది కనిపించాలి. మీరు ఆలోచించండి. ఒక నడుస్తుంటాడు, అని చెడ్డ ఘోష ఉండదు, ఇది ఇప్పేసి అది చూడగానే పాన్ పరాగ్ గుట్కా అని ఈజీగా అర్థమైపోతుంది. పీపీజీజీ అని, పాన్ పరాగ్ గుట్కా గంజాయి అని పెట్టిన బ్యాచ్. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు నూతిలోని కప్పలు, మొద్దురాయి చిప్పలు, పేర్లకు, పుకార్లకు, షికార్లకు నిబద్ధులు, యూజ్లెస్ ఫెలోస్ అన్నట్టు. కానీ చూడగానే వాడు అడ్వర్టైజ్ చేసుకుంటాడు, నన్ను గుర్తుపట్టు, నేను అవలో కానీ, నేను పీపీజీజీ కానీ అని. ఎందుకట్లా? కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడినా వినయం విధేయతలు కనిపిస్తే, అరే ఆ పిల్లవాడు ఎంత మంచివాడు, ఆ అమ్మాయి ఎంత మంచిది, 10 మంది చెప్పుకోవాలి. కాబట్టి వినయము. తర్వాత విధేయత, ఒబీడియన్స్. బాహుబలి సినిమాలో కట్టప్ప, మహాభారతంలో భీష్మాచార్య. మాట అంటే కట్టుబడి ఉండాలి. తల్లిదండ్రులకు, కుటుంబానికి, దేశానికి మనం ఒబీడియంట్గా ఉండాలి, రక్షణగా ఉండాలి, నమ్మకంగా పనిచేయాలి. మూడోది, టైం తక్కువ ఉంది, ఐఎమ్ స్కిప్పింగ్ పాస్. ఇక నాలుగోది చాలా ముఖ్యమైనటువంటిది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఎవరికి కృతజ్ఞత? బస్సులో సీట్ ఇస్తే కూడా థ్యాంక్ యూ అంటాం. మన జీవితాన్ని ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఎంత థ్యాంక్స్ చెప్పాలి. జీవితాంతము ముగ్గురికి రుణపడి ఉంటాం, మిగతా వాళ్ళకు రుణం తీర్చుకుంటాం. కానీ ముగ్గురి రుణం తీర్చుకోలేనటువంటిది ఎవరిది? తల్లి, తండ్రి, గురువు. ఇంకా ఎవరికి రుణపడి ఉంటాం? ఋషి రుణం, ముని రుణం, దేవ రుణం, సమాజ రుణం, దేశ రుణం.
ఈ ఫ్యాన్లు కరెంటు కనిపెట్టి వాడి జీవితం అంతా త్యాగం చేసి కరెంటు కనిపెట్టి మనం వేసుకుంటున్నాం. ఋషి రుణం అంటే సైంటిస్టులు, దేవరుణం వర్షాలు లేకపోతే అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి దేవతలు వర్షాలు ప్రకృతి అంతా మనకు కాపాడుతుంది. కాబట్టి దానికి రుణపడి ఉండాలి. ఈ దేశం రామచంద్రుడు రావణాసురుని చంపిన తర్వాత ప్రపంచంలో అద్భుతమైనటువంటి లంక బంగారంతో కట్టింది. ఆ లంకా నగరాన్ని చూసి లక్ష్మణుడు అంటాడు, ఇంత మంచి మీ యుద్ధంలో గెలిచినాం కాబట్టి మనకే చెందుతుంది కదా, దీన్ని మనమే ఉంచుకుందామని అడుగుతాడు. అప్పుడు రాముడు చెప్తాడు, అపి స్వర్ణమయ లంక లక్ష్మణ నరోచతే. ఎందుకు? జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అని చెప్పి రామచంద్రుడు చెప్పాడు. ఇప్పటికీ అది మనం దేశభక్తికి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న దేశాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే జన్మభూమి గొప్పది అనే ఆ గొప్ప మాట ఆదర్శం రామచంద్రుడు ప్రపంచానికి అందించాడు. ఎందుకంటే తల కొరివి పెడితే తల్లిదండ్రుల రుణం తీరుతుంది, కానీ నీ బూడిదైపోయినాక కూడా నిన్ను మోసేది ఈ భూమి, జన్మభూమి తల్లిదండ్రుల కంటే గొప్పది. కాలి కట్టయిపోయినా నిన్ను ఇంకా మోస్తూ ఉంటుంది. అందుకనే జన్మభూమి అన్నిటికంటే గొప్పది అని చెప్పి మనకు మన సైన్యంలో ఎంతోమంది ప్రాణాలకు కూడా త్యాగం చేసి మనం కాపాడడానికి ప్రేరణగా నిలిచేది. అందుకే కృతజ్ఞత తల్లిదండ్రులకు, గురువులకు చూపిన బాటలో దేశానికి సేవ చేయడంలో మనం కృతజ్ఞతగా ఉండాలన్నది ముఖ్యమైన లక్షణం. 4వది. ఇక 5వది థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. 3 రోజులు ఆహారము నీళ్లు లేకపోతే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఉపవాసం ఇప్పుడు ఎవరు ఉండలేరు, ఆకలి ఎవరికి లేదు. ఓ రోజు ఉండి చూడండి, ఆకలి గురించి అర్థమవుతుంది మనకు. అట్లా 3 రోజులు ఎవరికైనా ఆహారము నీళ్లు లేకపోతే ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఎవరైనా సగం తిని పారేస్తే కూడా ఉరికి అందులో నుంచి తీసుకొని తినే పరిస్థితిలో ఉంటారు. ఆహారం లేకపోతే తప్పించిపోతారు, తహతహలాడతారు. అప్పుడు ఏం చెప్పినా వినిపించరు. విద్యార్థి అట్లా ఉండాలి. దేనికోసం అంటే జ్ఞానం. ఆకలితో ఉన్న వ్యక్తి ఎవరు అన్నం పెడతారో, ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఎక్కడ నీళ్లు, ఒక చుక్క నాలుక మీద నీళ్లు పడితే బాగుండు అని ఎట్లా అనుకుంటాడో, విద్యార్థి కూడా జ్ఞానం కోసం తప్పించుకోవాలి, తహతహలాడాలి. లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ అంటారు వివేకానంద. ఆ విధంగా ఎవరు చెప్తుండు, ఏం చెప్తుండు, సార్ ఏదో మాట్లాడుతుండు, ఆ పిల్లవాడు ఏదో చెప్పిండు, టీవీలో ఏమో వస్తుంది, ఇట్లా ఎక్కడి నుంచి నాకు కొత్త విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఎవరైతే ఓపెన్ మైండ్ తోటి నిరంతరం నేర్చుకోవాలని చెప్పి కోరికతో ఉంటారో, థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. నీకు దాహం వేస్తే నీళ్ళ కోసం ఎట్లా తహతహలాడిపోతావు, గొంతు ఎండిపోయింది, మాటలు వస్తలేవు, చనిపోయేటట్టున్నా అని చెప్పి నీళ్ళు అని ఎట్లా అనుకుంటావో, జ్ఞానం అని చెప్పి అనుకునేవాడు విద్యార్థి. ఆ విధంగా నీకు జ్ఞాన దాహం, జ్ఞాన పిపాసు అయితే జ్ఞానం తప్పకుండా నీకు వస్తుంది. తోటి విద్యార్థి చెప్పేది వినాలి, టీచర్ చెప్పేది వినాలి. ఎక్కడి నుంచైనా దాని జ్ఞానం పుస్తకం చదివితే వస్తుంది, టీవీ నుంచి వస్తుంది. ప్రకృతి దత్తాత్రేయునికి 27 మంది గురువులు ఉన్నారు. చీమ కూడా గురువే, పాము కూడా గురువే, చెట్టు కూడా గురువే. నువ్వు అనుకుంటే అన్నీ నీకు నేర్పిస్తాయి. ప్రతి ఒక్కటి ప్రపంచంలో, ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనకు నేర్పిస్తుంది. వెన్ యూ హ్యావ్ ఎ సీకింగ్ మెంటాలిటీ, రిసీవింగ్ నీకు ఉంటే జ్ఞానము ప్రకృతి కూడా నీకు నేర్పిస్తుంది అని చెప్పి అట్లాంటి థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ ఉండాలి. ఇక కాక చేష్ట, ఎఫర్ట్ లైక్ ఏ క్రో, థర్స్టీ క్రో కథ మీరు చిన్నప్పుడు చదివారు. ఒక కాకి ఎండాకాలం దాహం వేసింది, అది అక్కడిక్కడ తిరిగింది. ఒక కుండలో అడుగు భాగంలో కొన్ని నీళ్ళే ఉన్నాయి, అది నీళ్లు తాగాలంటే అందలేదు, అందకపోతే వెళ్ళిపోయింది. అది నీళ్లు తాగే వరకు అది దాని ప్రయత్నం కొనసాగించింది, రాళ్ళు తీసుకొచ్చింది, దాన్ని లేచింది, నీళ్లు పైకి వస్తే తాగింది. కాబట్టి ఏదైనా అనుకుంటే ఇది అయితలేదు అని చెప్పి ఇట్లా ముట్టుకొని వదిలిపెట్టడం కాదు. యువర్ ఎఫర్ట్ షుడ్ బి లైక్ ఏ క్రో, పుట్ యువర్ ఎఫర్ట్స్ లైక్ ఏ క్రో. కాకి నుంచి ప్రేరణ పొందు, అనుకున్నది సాధించే వరకు విశ్రమించకు, తప్పకుండా నీకు విజయం లభిస్తుందని ఒక కాకి నీకు ప్రేరణ కావాలి. కొంగ నుంచి కాన్సన్ట్రేషన్ నేర్చుకో, కాన్సన్ట్రేట్ లైక్ ఏ క్రేన్. బక ధ్యానం, అది గంటల తరబడి నీళ్ళలో ఒక కాలు మీద నిలబడుతుంది. కాబట్టి ఒక కొంగ కూడా నీకు కాన్సన్ట్రేషన్ నేర్పిస్తుంది.
నువ్వు ఒక కాన్సన్ట్రేషన్తో ఏ పని చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వంట చేసినా సరే జాగ్రత్తగా, ఆదివారం రోజు మటన్ స్పెషల్గా అవుతుంది. అదే వంకాయ కూర మామూలుగా చేస్తే పెంట అవుతుంది. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టం. వంట కావచ్చు, చిన్న పని అయినా పెద్ద పని అయినా, వ్యవసాయమైనా వ్యాపారమైనా కాన్సన్ట్రేషన్తో ఏ పని చేసినా అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తుంది. అందుకే చదువు కూడా అంతే, కాన్సన్ట్రేషన్తో చదివితే. ఇప్పుడు భూతద్దం పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఏమీ కాదు. భూతద్దం పెడితే ఇక్కడ ఈ కాగితం మీద భూతద్దం పెడితే మంట సృష్టించవచ్చు. అంటే అవే కిరణాలు ఏకీకృతమైతే ఒక బిందువు మీద ఒక అగ్నిని పుట్టించగలుగుతున్నాయి. నీ తెలివితేటలు కూడా అనేక విషయాలపైన వెళ్ళిపోతే కాన్సన్ట్రేషన్ తప్పుతుంది. కాబట్టి ఒక విషయం నేర్చుకో. ఇక కుక్క అలర్ట్ లైక్ ఎ డాగ్. ఆ పాఠం చెప్తుంటే నిద్రపోతారు, ఒక్కొక్కటి దరిద్రం. పాఠం చెప్తుంటే నిద్రపోవడం ఏంటి? టీవీ చూసి నిద్రపోతే ఓకే, టైంపాస్. కాబట్టి జ్ఞానం పొందుతున్నప్పుడు ఎంత అలర్ట్, ఎందుకంటే సరిగా కూర్చోవు. పాఠం చెప్పినప్పుడు గోడ కూరిగో, ఇట్లా పెట్టో, ఆ నిధి చేతులు పెట్టి మొత్తం ఇంట్లో దొంగల పడ్డోలుగా పోస్తున్నట్టు ఆ ఊసుగాళ్ళతో ఏడుపు ముఖంతో కూర్చుంటే చెప్పే సారు కూడా ఏడిపోస్తుంది, నీకు ఏడిపోస్తుంది. ఇక పాఠం ఏం చెప్పాలి? జ్ఞానం అంటే సంతోషించాలా, ఏడవాలా? నా జీవితం బాగుపడుతుంది, మంచి విషయాలు తెలుసుకుంటున్నా అంటే సంతోషపడాలి. కానీ క్లాస్ రూమ్లో పోయి ఏడు ముఖం పెట్టుకొని కూర్చోవద్దు. అందుకే అలర్ట్ లైక్ ఏ డాగ్. కుక్క కూడా మధ్యరాత్రి చిన్న శబ్దం అయితే వెంటనే లేస్తారు. మనం లేరా పొద్దుగా, మా అమ్మ చెప్తుంటుంది 6 అయింది లేరా అట్లే ఉంటుంది. అంటే లేవడానికి అర్ధగంట పడుతుంది. నన్ను సుప్రభాతం చదవాలి, ఉత్తిష్ట ఏమంటారు అది, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం అని శ్రీరాముని విశ్వామిత్రుడు లేపిండు. అవి మనం లేపితే కూడా లేవం, గంట అవుతుంది లేవని. ఆవలించని గంట సేపు బెడ్ మీద కూర్చొని గంట సేపు అని. కుక్కని చూడండి, చిన్న శబ్దం అయితే ఇట్లా అది అలర్ట్ ఉంటుంది. కాబట్టి విద్యార్థి సోమరిపోతులాగా ఊసుగాళ్ళతోనే ఈగ దొంగలు కొట్టుకుంటూ ఉండొద్దు. ఎట్లుండాలి? అలర్ట్గా ఉండాలన్నట్టు. చెక్కు మనకి ఇట్లా ఉండాలి. కానీ కూర్పట్లో పడ్డట్టు నిద్రపోయినట్టు ఉండొద్దు. అంత ఎందుకు రాలేదురా నిన్న అంటే, మా మామ అదేంటి మైసమ్మ దగ్గర అదేమో చేసిండు సార్. అరే దరిద్రుడ, మైసమ్మ దగ్గర బిర్యానీ పొట్లం కోసము కాలేజ్ ఎగ్గొట్టిపోతావు. అదే క్వశ్చన్ వస్తుంది రేపు పరీక్షలో. నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వే 10 దావతులు చేస్తావు, దాన ధర్మాలు చేస్తావు. ఆ బిర్యానీ తినడానికే నువ్వు పోతావు. చెప్పాలి, అమ్మాయి నాకు చదువుకునేది నేను కాలేజ్ 100% అటెండెన్స్ ఉండాలి మనది. ఒక్కరోజు కూడా అబ్సెంట్ కావద్దు. 100% టీచర్లు చెప్పడానికి వచ్చినప్పుడు వినకపోతే ఎట్లా? దుమ్మ అనేది ఉండదు. అటెండెన్స్ అంటే 100%. కాబట్టి ఆహారము ఇక 3 రోజులు బంద్ అవుతాడు. పోయి పనికి మాలిందంతా తింటాడు కదా, వీనికి ఇంటికి రాగానే స్టమక్ అప్సెట్ అవుతుంది, జ్వరం వస్తుంది, వారం రోజులు. కాబట్టి అమృతాహారం అంటే మితాహారం, యుక్తాహార విహారస్య భగవద్గీతలో చెప్తుంది. కాబట్టి ఆహారం విద్యార్థులకు హెల్త్ పాడైతే ఎడ్యుకేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ ఆహారం తీసుకోవాలనో మితాహారము, దాన్ని ఆరోగ్యం పాడు కాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి. ఏది పెడతారు తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. దావతులలో ఇష్టం వచ్చినట్టు పెడతారు, కానీ మనం ఎంత తినాలో అంతే తినాలి. తక్కువ తినవద్దు, ఎక్కువ తినవద్దు. సో టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అన్నట్టు. ఆరోగ్యము, ఆహారం, అది తర్వాత పాయింట్. తర్వాత ఇంకా ముఖ్యమైనది లాస్ట్ది 10వ పాయింట్ ఏంటంటే సుఖత్యాగం. సుఖార్థికి విద్య రాదు, విద్యార్థికి సుఖం లేదు. రాసి పెట్టుకొని, నేను తెలంగాణ అంతా నా ఇష్టం వచ్చినప్పుడు చదువుతా, నాకు కంఫర్ట్ జోన్లో ఉంటా అంటే చదువు రాదు. ఇష్టంతో కష్టపడి చదవాలి. బసిడి వయసు కుర్రవాడ పులాసాగ తిరిగేటోడ విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి, విద్య నేర్చి వెలుగు పంచరో ఓ విద్యార్థి, పుస్తకాలు కొని ఇచ్చి ఫస్టుగా మిమురమ్మనిరి, కన్న వాళ్ళ కలలు బొమ్ము చేయబోకురో ఓ విద్యార్థి, కష్టపడి చదువు కొమ్మురో ఓ విద్యార్థి, పోకిరీల దోస్తు బట్టి పోజులు నువ్వు కొట్టబోకు, క్లాసు కుడుమ్మాలు కొట్టి కాని పనులు చేయబోకు, బద్ధకాన్ని వదులు కొమ్మురో ఓ విద్యార్థి. బుద్ధి చెరగొట్టలు ఎవరంటే దోస్తులు. సో అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పనికి మాలిన వాళ్ళను 10 ఇచ్చి వదిలించుకోవాలి.
మంచి విద్యార్థులు కూడా పాడవడానికి కారణం ఏంటంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనం. నీ జీవితం ఉద్ధరించబడాలంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. మంచి వాళ్ళ స్నేహం చేయాలి, మనం మంచిగా మన జీవితం ఉండాలి. మంచి వాళ్ళని కూడా చెడగొడతారు చెడ్డోళ్ళు, వాళ్ళకు చాలా దూరంగా ఉండాలి. కాలేజీ పూర్తి చేసి డిగ్రీలను సాధించి ఉద్యోగం చేసి ఇంటిని ఉద్ధరిస్తావనుకున్నారు. కన్న వాళ్ళ కలలు బొమ్ము చేయబోకురో ఓ విద్యార్థి. కష్టపడి చదువుకుమ్మురో, ఇష్టపడి చదువుకుమ్మురో ఓ విద్యార్థి. ఇప్పుడు నిజం లేని నిజాలన్నీ గిచ్చి రెచ్చగొడుతుంటాయి. నీకు నీ వాళ్ళ మధ్య చిచ్చు రేగబెడుతుంటాయి. నిర్మూలన వదిలిపెట్టరో ఓ విద్యార్థి. నిర్మాణం చేపట్టరో ఓ విద్యార్థి. ఈ భారతి మన ఇల్లు, ఈ ప్రజలు మన వాళ్ళు, ఈ దేశం గతం తెలుసుకో ఓ విద్యార్థి. ఈ కాలం చెడును వదులుకో ఓ విద్యార్థి. ఎంతో గొప్ప చరిత్ర ఉంది భారతదేశంలో. ఈ గొప్ప చరిత్రకు మనం వారసులం. అందుకే ఈ కాలంలో మాకు లేవు, మాకు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు. ఇప్పుడు 100,000 ఉన్నాయి మిమ్మల్ని చెడగొట్టడానికి. వాటన్నిటి నుంచి తప్పించుకుంటేనే బాగుపడతారు. 150 కోట్ల జనాభాలో 60 కోట్ల మంది యువతి యువకులున్న అద్భుతమైనటువంటి రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ భారతదేశం. ఒక మనిషికి వెల కట్టలేం. ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు మనిషి, మానవ వనరులు. అలాంటి మనుషులు, అలాంటి యువతి యువకులు 60 కోట్ల మంది భారతదేశంలో ఉన్నప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే రిచెస్ట్ కంట్రీ ఏది అంటే భారతదేశం. ఎందుకంటే ఒక్క మనిషికే విలువ కట్టలేము. మరి భారతదేశం ఎందుకు? యువతులలో చాలామంది యువకులు అనుకున్నట్టు సరైన మార్గంలో జీవించకపోవడం. యువతకు సరైన మార్గం ఇట్లాంటి మంచి సంస్కారాలు, మంచి సంస్థలలో పరిచయం ఏర్పడితే మన జీవితాలు ఉద్ధరించబడతాయి. ప్రతి యువకుడు, వివేకానందుడు చెప్తాడు, ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్ స్టీల్ నర్వ్స్ ఐ కెన్ కాంకర్ ద వరల్డ్ అంట. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి 30 మంది యువతి యువకులతో ప్రపంచాన్ని మార్చవచ్చు అని చెప్తాడు వివేకానంద. యువతి యువకులు అంటే అట్లా ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు పాన్పరా, గుట్కా, గంజాయి బ్యాచ్ కావద్దు. యువతులు అంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, జీవన నవ జీవన బృందావన నిర్మాతలు కావాలి, ముందు యుగం దూతలు కావాలి. అలాంటి యువతి యువకులను మనం తయారు చేస్తే భారతదేశము జగద్గురు అయిపోతుంది, భారతదేశం రత్నగర్భ అయిపోతుంది, భారతదేశము మళ్ళొక్కసారి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతుంది. అలాంటి పరమ వైభవ స్థితిని తేవడానికి ఇలాంటి పెద్దలు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే అట్లా మీరు తయారు కావాలి. ఇనుపకండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉప్పు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు, కర్మయోగి ఆ గీత గోవిందుడు, అద్వైత ప్రదాత ఆదిశంకరుడు, విశ్వమత విజేత వివేకానందుడు. మీలోనే ఉన్నరని నిజము మీరెరగాలి, మీ శక్తనంతమని గుర్తుంచుకోవాలి. దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై ఎదగాలి. ఫ్యూచర్ ఎ బ్రిలియంట్ సక్సెస్. మీ అందరికీ ఆ చదువుల తల్లి సద్బుద్ధి ప్రసాదించాలి. మీ అందరి జీవితాలు అద్భుతంగా మారాలని చెప్పి, భారత మాత గర్వించదగ్గ భారత రత్నాలుగా, జాతి రత్నాలుగా, ఆనిముత్యాలుగా మీరు ఎదగాలని చెప్పి సెలవు.